కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. ఈ మహాభాగవతాన్ని ఎవరు ఎందుకు ఎక్కడ చెప్పారు అంటే, పరీక్షణ్ మహారాజుకి శ్రీ శుకమహర్షి వారు ఆయన 7 రోజుల్లో మరణాన్ని పొందబోయేటువంటి పరీక్షణ్ మహారాజుకి భాగవతాన్ని వినిపించి మరణ భయాన్ని నివారించి కైవల్య ప్రాప్తిని కలిగించాడు శుకమహర్షి. పరీక్షణ్ మహారాజు ఎవరు అంటే, మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి కుమారుడైనటువంటి అశ్వత్థామ చిట్ట చివరగా బ్రహ్మశిరోనామకము అనేటువంటి పేరు కలిగినటువంటి బ్రహ్మశిరము అనేటువంటి పేరు కలిగిన మహాస్త్రాన్ని పాండవ వంశం మొత్తం నేను నిర్మూలనం చేస్తాను అని చెప్పి ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించేసరికి అభిమన్యుడి భార్య ఉత్తర గర్భస్థుడైనటువంటి పరీక్షిత్తు గర్భస్థ పిండం ఆ బ్రహ్మశిరం యొక్క హతికి అంటే అంత శక్తివంతమైనటువంటిది ఆ అస్త్రం. ఆ అస్త్ర ధాటికి ఉత్తర గర్భంలో ఉండేటువంటి శిశువు కూడా మరణిస్తాడు, అచేతనుడవుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ గర్భంలోకి సూక్ష్మ రూపంలో తన శక్తిని ప్రవేశింపచేసి తిరిగి మళ్ళీ ఆ పిల్లవాడిని, ఆ శిశువుని, గర్భస్థుడైనటువంటి ఆ ఉత్తర శిశువుని బ్రతికిస్తాడనమాట. క్షీణించిపోయి మళ్ళీ తిరిగి జన్మించినటువంటి వాడు, పరిక్షీణమైనటువంటి దేహం కలిగినటువంటి వాడు పరీక్షిత్తు. ఒక ముని ఇచ్చినటువంటి శాపం వల్ల ఆయనకి 7 రోజుల్లో మరణం సంభవిస్తుంది. ఆ విషయం తర్వాత తెలుసుకుంటాడు. తెలుసుకొని 7 రోజుల్లో నేను ఏ విధంగా ఈ జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాను, నాలో ఉండేటువంటి అరిషడ్వర్గ తిమిర తతులని ఏ విధంగా దాటగలుగుతాను అని భావిస్తే అప్పుడు శ్రీ మహర్షుల వారు వీరికి ఈ భాగవతాన్ని తదేక నిష్ఠతో ఆయన వినిపించారన్నమాట. ఈ వ్యాసుని యొక్క కుమారుడు శుకమహర్షి అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు. పుట్టుక చేతనే బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు. ప్రాపంచికమైనటువంటి సుఖాల పట్ల, దేహం పట్ల, ప్రపంచం పట్ల ఏ మాత్రము మమకారం లేనటువంటి వాడు. ఒంటి మీద కనీసం వస్త్రధారణ కూడా చేయనటువంటి వాడు. అంత నిరాడంబరంగా అసలు ఈ ప్రాపంచిక దృష్టి అనేటువంటిదే శుకమహర్షికి లేదు. అటువంటి స్థితిలో తిరుగుతూ ఉంటాడనమాట. ఎక్కడా కూడా కాసేపు ఆవు పాలు పితికేటంత సేపు కూడా ఎక్కడా నిలవడు అని చెప్పి చెప్తూ ఉంటారు. అటువంటి వ్యాస మహర్షికి జన్మించినటువంటి శ్రీ శుకబ్రహ్మ అని చెప్పి అంటారండి. ఈ శుకబ్రహ్మేంద్ర స్వామి, శుకబ్రహ్మేంద్ర యోగి అద్వితీయుడు. ఇంకా అతనితో సాటి వచ్చేటువంటి మహాయోగులు ఎవరూ కూడా లేరు. ఆయన పరీక్షిత్తుకి ముక్తినివ్వటానికి ఈ వ్యాసకృతమైనటువంటి భాగవతాన్ని, తన తండ్రి రచించినటువంటి భాగవతాన్ని చిన్నప్పుడే పుట్టగానే వ్యాస మహర్షి దగ్గర భాగవత శ్రవణం చేస్తాడు. ఆ శ్రవణాసక్తుడైనటువంటి పరీక్షిత్తుకి ఈ భాగవతాన్ని ఆయన చెప్తాడనమాట. చెప్పి ఆయన యొక్క పాపాన్ని నివారించి ముక్తి మార్గానుయాయిగా ఆయన చేస్తాడు. మనకి చెప్పినటువంటి మహాపురాణాలు 18 ఈ శ్రీమద్ భాగవత పురాణం అనేటువంటిది బాగా ప్రసిద్ధమైంది. అంటే ఇక్కడ కొంత దేవి భాగవతం కూడా చెప్పబడింది కదండి. దేవి భాగవతమా శ్రీమద్ భాగవతమా అని చెప్పినది కొంత మీమాంస ఉన్నది, చర్చ ఉన్నది. అయితే పురాణము అనేటువంటి దానికి చెప్పబడినటువంటి లక్షణాలన్నీ కూడా శ్రీ మహాభాగవతానికే ఉన్నాయి, కానీ దేవి భాగవతానికి కాదు అని విమర్శకులు, పండితులు నిర్ణయించారు. కాబట్టి సాక్షాత్తు ఆయన కూడా భాగవత పురాణము అని చెప్పి నేను అంటాడు బమ్మెర పోతనామాచుడు తెలుగులోకి తీసుకున్నటువంటిది. కేవలము ఈ శ్రీమద్ భాగవతము అనే కాదు, ఈ గ్రంథానికి భక్తి ప్రధానమైనటువంటి ఈ గ్రంథానికి మిగిలినటువంటి పేర్లు కూడా ఉన్నాయి. భక్తి శాస్త్రము, సాత్వత సంహిత, మోక్ష గ్రంథము, హయగ్రీమ బ్రహ్మ విద్య అనేటువంటి నామాంతరాలు కూడా ఉన్నాయి. దాని పేరును బట్టే, ఆ నామాన్ని బట్టే ఆ గ్రంథంలో విషయం ఏంటి, ఇతివృత్తం ఏంటి, దేనికోసం అది ఉద్దేశింపబడింది,
దేనికోసం అది నిర్దేశింపబడింది, దాని యొక్క ప్రయోజనం ఏంటి. ఒక్కొక్క కావ్యం చదవటం వల్ల, ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క పేరు పెట్టడం వల్ల కవి ఏమిటి సాధిస్తాడు అంటే దానిలో ఉండేటువంటి ఇతివృత్తం సూక్ష్మంగా ఆ నామంలోనే తెలిసిపోతుందన్నమాట. ఇది భక్తి శాస్త్రం, భక్తిని గురించి చెప్పేటువంటి మంచి శాస్త్రం. శాస్త్రము అంటే తత్వానికి నిలబడేటువంటిది. అశాస్త్రం అని చెప్పి దేనంటాము? శాస్త్రీయ పద్ధతిలో లేనటువంటి దాన్ని అశాస్త్రము అని అంటాం. శాస్త్రం అని చెప్పి నేను అంటాము ఏదైతే నీ పరీక్షకు నిలబడుతుందో అటువంటి దాన్ని శాస్త్రము అని చెప్పి అంటాం. ఇది భక్తి మార్గానికి ఒక పెద్ద శాస్త్రం లాంటిది అనమాట. దీనికి ఇంకా రెండో ప్రతిపత్తి అనేటువంటిది లేదు, రెండో ఉపపత్తి అనేటువంటిది లేదు. దీనికి మించినటువంటి గ్రంథం భక్తి శాస్త్రాన్ని, భక్తి వైశారథ్యాన్ని, భక్తి వైదుష్యాన్ని, భక్తి వ్యాపకత్వాన్ని తెలిపేటువంటిది దీనికంటే ఇంకొక గ్రంథం అనేటువంటిది లేదు. సాత్వత సంహిత, మోక్ష గ్రంథము, హయగ్రీవ, బ్రహ్మ విద్య అనేటువంటి నామాంతరాలు కూడా భాగవతానికి ఉన్నట్లుగా మనకి తెలుస్తాయి. వ్యాస మహర్షి సంస్కృతంలో రాసినటువంటి భాగవతాన్ని భారతీయ భాషలన్నింటిలోకి కూడా ఆయా భాషల్లో అనువాదం చేసుకుంటూ వచ్చారు. అన్ని భాషల్లోకి, ఇతర ఏ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని భాషల్లోకి కూడా ఇది అనువాదం చేసుకుంటూ వచ్చారు. తెలుగులో తెలుగువారి పుణ్యాల పంట పండి భక్తి రస సిద్ధుడైనటువంటి పోతనామాచ్యుడు కృతంగా పోతనామాచ్యుడి కలం నుంచి ఈ మహాకవి అయినటువంటి భక్తిరస ప్రపూర్ణుడైనటువంటి పోతన శ్రీమద్ భాగవత రచన కోసమే పుట్టాడా అని చెప్పి అనిపించేటట్లుగా భక్తిరస గంగా ప్రవాహంలాగా ఈ మహాగ్రంథాన్ని ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఈయనేమన్నా జీవితంలో పెద్ద వైభోగాలన్నీ అనుభవించాడంటే అది లేదండి. నికృష్టమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవించాడు. అంత దారిద్ర్య బాధలో ఉన్నప్పటికీ కూడా ఈ పోతన ఈ భాగవత గ్రంథాన్ని తన ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్రుడికే అంకితం చేశాడు. రాముడి పేరుతోనే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, కానీ మిగిలినటువంటి రాజాంకితం ఎప్పుడూ చేయలేదు. ఈ భాగవతం ఒక్కటే కాదు, పోతన కృతములు అని చెప్పబడుతూ ఉండేటువంటివి మరొక 2 గ్రంథాలు కూడా సుప్రసిద్ధంగా ఉంటాయి. భోగిని దండకము అని, వీరభద్ర విజయము అని. ఈయన మొట్టమొదట శైవ మతాన్ని స్వీకరించినటువంటి వాడు. ఆ తర్వాత ఈ వైష్ణవ మతాచార్యుడిగా మతంలోకి ఆయన మారాడనమాట. కాబట్టి ఆయన శైవుడిగా ఉన్నప్పుడు రాసినటువంటిదే వీరభద్ర విజయం కూడా. రాచకొండని సంస్థానాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి రాచకొండ సంస్థానాధీశుడైనటువంటి సర్వజ్ఞ సింగభూపాలుడుకే ఈ భోగిని దండకాన్ని అంకితం ఇచ్చారు అని చెప్పి సాహిత్యకారులు చెప్తూ ఉంటారు, విమర్శకులు, చరిత్ర పరిశోధన చేసినటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఈయనలో అటు శైవతత్వము ఇటు వైష్ణవతత్వము 2 సమానంగా కనపడతాయి. అంతకుముందు భారతాన్ని రాసినటువంటి తిక్కన ఏ విధంగా హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించాడో పోతన కూడా అటువంటి వాడే. శివకేశవులకిద్దరికీ కూడా అభేదాన్ని పాటిస్తూ ఇక్కడ కేవలము ఉండేటువంటి పరంబ్రహ్మ ఒక్కడే, పరంబ్రహ్మ తత్వం ఒకటే అని చెప్పి నిరూపించేటువంటి వాడు. అందుకనే చిన్న పద్యంలో అందరికీ తెలిసినటువంటిది, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబు లోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. చిన్న చిన్న పదాలతో ఎంత గొప్ప అర్థాన్ని అందులో నిబిడీకృతం చేశాడో చూడండి. ఇక్కడ శివుడు గొప్ప అని చెప్పలేదు, విష్ణువు గొప్ప అని చెప్పలేదు. చేతులారంగ శివుని పూజింపడేని, నీకు చేతులు ఇచ్చినందుకు ఈశ్వరుని పూజించవయ్యా, ఈశ్వరుని ధ్యానించవయ్యా. నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని, చక్కని మాట ఇచ్చినందుకు, ఉచ్చారణ ఇచ్చినందుకు, కంఠస్వరం ఇచ్చినందుకు. అది లేనటువంటి వాళ్ళకి ఏంటో దాని బాధ తెలుస్తుంది. ఉండి దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాం అందరం కూడా. నిష్ప్రయోజనంగా నిష్క్రియ చేస్తూ అంటే నిష్ప్రయోజనంగా ఈ నోటి నుంచి ముఖయంత్రం నుంచి వస్తూ ఉండేటువంటి మాటకి ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తిని గుర్తించకుండా ఈ చక్కని మాటని భగవంతుడు మనకిచ్చినందుకు దాన్ని సార్థకం చేసేటట్లుగా మనిషి వాడుకోవట్లేదు. ఎన్నో పలకరానటువంటి దుర్మార్గమైనటువంటి మాటలన్నీ పలుకుతూ వ్యర్థమైనటువంటి క్రియాకలాపాలన్నీ చేస్తూ ఈ ఇచ్చినటువంటి దేహేంద్రియాలన్నింటినీ కూడా దుర్వ్యసనాల పాలు చేస్తూ మనిషి పతనమవుతూ ఉన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడో చూడండి. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువడేని. కావాల్సినటువంటి భావాలు లోపల ఏమిటి అంటే దయ, సత్యము, ఈ 2 ఉండాలి. సర్వభూత దయ ఉన్నటువంటి వాడే నాకు ఇష్టుడు అని చెప్పి భగవద్గీతలో చెప్తాడు. సర్వ ప్రాణుల పట్ల అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అంటాడు.
నేను నోరు ఇచ్చినందుకు ఏమిటి, నువ్వు వాచక తపస్సు అయినా చేయొచ్చు, నోటితో అయినా నువ్వు తపస్సు చేయొచ్చట. కూర్చుని ఎక్కడో అరణ్యాల్లోకి పోయి ముక్కు మూసుకుని తపస్సు చేయాల్సినటువంటి పని లేదు. అనుద్వేగకరం వాక్యం, ఎదుటివాడు బాధపడకుండా నీ మాట వల్ల, నీవు పలికినటువంటి పలుకు వల్ల ఎదుటివాడి మనస్సు ఉద్విగ్న స్థితికి లోను కాకుండా, ఎదుటివాడు భయకంపితం కాకుండా ఒక మంచి మాట నీవు మాట్లాడాలట. దానికి ఏంటి? అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రియహితం చేయతు, సత్యంగా ప్రియంగా మాట్లాడటం నేర్చుకో. ఎవరైనా నీ మాట వింటే అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నారు అనేటువంటి స్థితికి రావాలి. కానీ ఈ దుర్మార్గుడు మాట్లాడేటువంటి మాటలేంటి, ఎప్పుడు వీడి దగ్గర నుంచి లేచిపోదాం అనేటువంటి స్థితిలో ఎవడు కూడా మాట్లాడకూడదు. ఎదుటివాడిని బాధ పెట్టేటట్లుగా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎదుటివాడి వల్ల మనం బాధపడచ్చు, కానీ ఆ నిగ్రహం అనేటువంటిది మన మనసులో ముందు అలవాటు చేసుకోవాలి. ఇది వాచక తపస్సు అంటాడు. అలాగే సర్వభూతాల పట్ల కూడా సమమైనటువంటి దృష్టి కలిగి ఆ భూత దయని నీ మనసులో నింపుకో అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. కాబట్టి అక్కడ భగవద్గీత మనకి లక్షణ గ్రంథంగా కనపడుతుంది, భాగవతం లక్ష్య గ్రంథంగా కనపడుతుంది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క లక్షణాన్ని అక్కడ వివరిస్తూ ఉంటే దానికి ఉదాహరణలు కోకొల్లలుగా మనకి భాగవతంలో దర్శనమిస్తాయి. బింబ ప్రతిబింబాలుగా ఈ రెండూ ఉంటాయి. అక్కడ భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాన్ని మనం పెట్టుకొని దీనికి ఉదాహరణ ఎక్కడ ఉన్నది అని భాగవతంలో మనం చక్కగా వెతుక్కోవచ్చండి. కాబట్టి ఈ రెండిటికే ఉండేటువంటి విడదీయరానటువంటి అనుబంధం అది. మనం భాగవతం తెలుసుకున్నాము అంటే భగవద్గీతనే అర్థం చేసుకున్నట్లే, భగవద్గీతని మనం తెలుసుకున్నాము అంటే భాగవతాన్ని చదివినట్లే. అలాగని ఏదో ఒకటి చదివితే సరిపోతుందా కదండి అని చెప్పి మాత్రం అనుకోవద్దు. రెండు సమ ప్రాధాన్యం కలిగినటువంటివి. ఒకటి లక్షణ గ్రంథము, ఒకటి లక్ష్య గ్రంథము. సూత్రం ఒకటి చెప్తారనమాట ఎక్కడైనా సరే, సిద్ధాంతాల్లో శాస్త్రజ్ఞానంలో ఒక సూత్రం ఒకటి ఉన్నది అని చెప్పానంటే దాన్ని మనం సమన్వయం చేసుకుంటూ దానికి అనేక ఉదాహరణలు చెప్పుకుంటూ ఉంటేనే ఆ శాస్త్రానికి బలం అనేటువంటిది లభిస్తుంది. నీవు చెప్పినటువంటి సూత్రానికి ఉదాహరణ ప్రాయంగా నీవు గనక ఉపపత్తులు ఉదాహరణలు ఇవ్వకపోతే ఆ శాస్త్ర లక్షణం అనేటువంటిది అందరికీ అర్థం కాదు. కాబట్టి ఇన్ని గ్రంథాలు ఎందుకు రాసుకుంటూ వచ్చారు, అందులో మహాద్భుతమైనటువంటి భక్తి పూరకమైనటువంటి భాగవతం ఎందుకు వచ్చిందంటే అందరికీ సర్వులకి కూడా దీని భావం అర్థం కావాలి. ఈ కలియుగంలో ముఖ్యంగా మరి భక్తి యొక్క తత్వం ఏంటో అందరికీ తెలియాలి. భక్తి యొక్క ప్రాధాన్యం ఎంతుందో అందరూ కూడా విశదంగా నేర్చుకోవాలన్నమాట. అనేక భక్తి మార్గాలు ఇందులో మనకి కనపడతాయి. అది రాను తర్వాత వచ్చేటువంటి కథా వివరణలో కథా సందర్భంగా మనం చెప్పుకుందాం. మనకి భారతీయ భాషల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కావ్యాలు 3. మొదటిది రామాయణము, రెండవది భారతము, మూడవది భాగవతం. 3 విశిష్టమైనటువంటి గ్రంథాలు. భారతీయులు అంటే ఏమిటి అంటే నిర్వచించి చూపించేటువంటివి ఈ 3 గ్రంథాలు కూడా. సనాతనమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది భారతీయ ధర్మం, భారతీయ సంప్రదాయం. భారతీయుల యొక్క ఆర్ష ఋషులు మనకి పెంపొందించి, అనుసరించి, ఆచరించి, చూపించి, లోకానికి చూపించినటువంటి, అనుగ్రహించినటువంటి గ్రంథాలన్నమాట ఇవన్నీ కూడా. అందుకనే వచ్చిందండి నాన్ ఋషి కురితే కావ్యం అంటారు. ప్రాపంచిక విషయాల పట్ల మగ్నమైపోయి ఇందులోనే లౌకికమైనటువంటి జీవితం గడిపేటువంటి వాడెవడూ కూడా ఇంత మహత్తరమైనటువంటి కావ్య రచనకు పూనుకున్నా కూడా దాన్ని సంపూర్ణంగా విజయాన్ని అందులో సిద్ధింప చేసుకోలేడు. వాల్మీకి మహర్షి అనితర సాధ్యమైనటువంటి ప్రచేతస మహర్షి యొక్క కుమారుడు ప్రాచేతసుడు. ఆ వాల్మీకి మహర్షి రచించినటువంటిది శ్రీమద్ రామాయణం, రామకథ. అయితే తెలుగులో కూడా మనకి అనేక రామాయణాలు వచ్చినాయి. ఎందుకు ఈ 3ని ఇక్కడ తీసుకుని వస్తున్నాను అంటే వాల్మీకి రామాయణం ప్రామాణికంగా అంగీకరిస్తారు. రామకథని చెప్పాలి అంటే లోకంలో వాల్మీకి రామాయణమే ప్రమాణం. మిగిలినటువంటి రామాయణాలు చాలా వచ్చినాయండి. భాస్కర రామాయణం వచ్చింది, ఇది రంగనాథ రామాయణం వచ్చింది, మొల రామాయణం వచ్చింది, ఇటీవల ఆశ్చర్య రామాయణం వచ్చింది, ఆనంద రామాయణం వచ్చింది, జానపద రామాయణం వచ్చింది. ఎంతోమంది రామ కథ అనేటువంటిది తెలుగువారి గుండెల్లో, రక్తంలో అది కలిసిపోయింది అనమాట. అందుకని ప్రతివాడు కూడా రాముడు నావాడే, అందులో చెప్పబడినటువంటి సీతమ్మ నా తల్లే అని చెప్పి అనుకుంటూ ఆ భావాలలో మమేకమైపోయి ఎంతోమంది జానపదుల నాలుకల మీద కూడా గేయ రూపంలో కూడా రామాయణం ప్రతిధ్వనిస్తూ ఉంది ఎక్కడా కూడా. కాబట్టి అక్కడి నుంచి నేటి కవుల దాకా, విశ్వనాథ సత్యనారాయణ గారి దాకా, రామాయణ కల్పవృక్షం దాకా ఎన్నో రకాలైన ఎంతమంది మహానుభావులంతా కూడా రామాయణ రచన చేసుకుంటూ వచ్చారు. కానీ ప్రామాణికమైనటువంటి గ్రంథం రామాయణంలోకి వచ్చేసరికి వాల్మీకి రామాయణమే అని చెప్తాం. అలాగే మహాభారతం దగ్గరికి వచ్చేసరికి వ్యాస మహర్షే, సాక్షాత్తు బ్రహ్మ విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస మహర్షే, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారంగా చెప్పబడేటువంటి వ్యాస మహర్షే భారతాన్ని కూడా రాసుకుంటూ వచ్చాడు.
ఆ భారతము తెలుగులోకి వచ్చేసరికి నన్నయ్య, తిక్కన, ఎర్ర ప్రగడ అని చెప్పి ముగ్గురు మహాకవులు 3 కాలాల్లో 3 విభిన్నమైనటువంటి కాలాల్లో కవిత్రయము అనేటువంటి పేరుతో దాన్ని ఆంధ్రీకరణ చేసుకుంటూ వచ్చారు. ఆంధ్రీకరణ అనేసరికి యథాతథంగా సంస్కృతంలో ఏమున్నదో దాన్ని తెలుగులోకి ఆంధ్రీకరించి తెచ్చి చూపించడం కాదు. కొన్ని చోట్ల కథను పెంచారు, కొన్ని చోట్ల తగ్గించారు, ఔచిత్యాన్ని పాటించారు, అనౌచిత్యాన్ని పరిహరించారు, చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. మొత్తానికి పంచమ వేదంగా భాషిస్తూ ఉండేటువంటి భారతాన్ని తెలుగులో కూడా చక్కని గ్రంథంగా, మహాద్భుతమైనటువంటి గ్రంథంగా ఈ ముగ్గురు మహాకవులు చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి భారతం దగ్గరికి వచ్చేసి సమవుజ్జిగా కవిత్రయ భారతం నిలబడుతుంది వ్యాస భగవానుడి భారతంతో పాటుగా. అయితే ఇందులో చెప్పబడినటువంటి వ్యాస భారతంలో చెప్పబడుతూ ఉండేటువంటి భగవద్గీత, విష్ణు సహస్రనామం మాత్రం కేవలం అందులోనే మనం చూడగలుగుతాం. ఏది వ్యాస భాగవతంలో. ఇక భాగవతం దగ్గరికి వచ్చేసరికి భాగవత గ్రంథాన్ని కూడా వేదవ్యాస మహర్షే రచించాడు. ఈ వేదవ్యాస మహర్షి రచించిన దాన్ని తెలుగువారి పుణ్యాల ఫలంగా బమ్మెర పోతనామాచుడు 15వ శతాబ్దికి చెందినటువంటి బమ్మెర పోతనామాచుడు ఓరుగల్లు మండలంలో బమ్మెర అనేటువంటి గ్రామంలో జన్మించాడు. ఈయన రాసినటువంటి భాగవతమే తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రమైంది. దాంతో అది నభూతో నభవిష్యతి అన్నట్లుగా మళ్ళీ తిరిగి పోతన భాగవతంతో సమాన స్థాయిలో ఎవరు రాయలేనంతగా అందులో మధురమైనటువంటి భక్తితత్వాన్ని నిక్షిప్తం చేసి తన మనస్సును మొత్తాన్ని కూడా రంగరించి ఈ భాగవతాన్ని రాసుకుంటూ వస్తాడు పోతన మహాకవి. దాన్ని ఏ విధంగా రాసుకుంటూ వస్తాడో తర్వాత మనం కథా సంవిధానంలో మనం చూద్దాము. ఆ విషయంలోకి వెళ్ళబోయే ముందు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.